రాజా, అహంకారాన్ని విడిచి సోదరులతో కలిసి ఉండు. తర్వాత సోదరులతో కలిసి ఈ భూమిని పాలించు. రాజులందరూ పరస్పరం ఆలింగనం చేసుకొని సంతోషంతో వెళ్ళిపోతారు. నీ స్నేహితులంతా యుద్ధం వద్దు అంటున్నారు. యుద్ధం వల్ల రాజులకు ఖచ్చితంగా నాశనం కలుగుతుంది. అందుచేత యుద్ధం వద్దు. నక్షత్రాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయి. మృగాలు పక్షులు భయంకరంగా ఉన్నాయి. సమస్త రాజుల ఆ వినాశనాన్ని సూచించేటువంటి ఎన్నో శకునాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన సేనలోనే ఈ దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. మంటలతో కూడిన ఉల్కలు మన సైన్యంలో కనిపిస్తున్నాయి. నీ వాహనాలైన గుర్రాలు ఏనుగులు ఏడుస్తున్నట్లుగా ముఖాలు వ్రేడాల్చుకొని కనిపిస్తున్నాయి. నీ సైన్యాల చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి. నీ నగరం నీ రాజభవనం పూర్వంలాగా కళకళ కనిపించటం లేదు, కళగా లేదు. మండే దిక్కుకు నక్కల ముఖం పెట్టి అశుభ సూచకంగా ఏడుస్తున్నాయి. నీ మేలు కోరుకునే తండ్రి తల్లి చెప్పే మాటలు, మేము చెప్పే మాటలు విను. శాంతి నీ చేతిలోనే ఉంది. అలాగే శ్రమ అనేది కూడా నీ చేతిలోనే ఉంది. స్నేహితుల మాటలను వినకపోతే యుద్ధంలో అర్జునుడి బాణాల దెబ్బలు తిన్న నీ సైన్యాన్ని చూసి నువ్వు దుఃఖిస్తావు. నేను చెప్పిన మాట నీకు బాగుండకపోతే, నచ్చకపోతే, బలవంతుడైన భీముడి యొక్క సింహనాదం విన్నప్పుడు, అర్జునుడి గాంధీవం ఘోషను విన్నప్పుడు నా మాటలను గుర్తు తెచ్చుకుంటావు అన్నాడు భీష్ముడు. చెప్తూనే ఉన్నాడు భీష్ముడు. ఎన్ని మాటలు చెప్పినా చాలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 139వ అధ్యాయం. భీష్మద్రోణులు ఇలా మాట్లాడుతూ ఉండగా దుర్యోధనుడు వారిని చూడలేదు. పక్కకు చూశాడు. అంటే నేలపై వైపు చూశాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. భీష్మద్రోణులు ఆ ప్రవర్తనను చూసి దుర్యోధనుడు తమ పట్ల వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడని తెలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకున్నారు. ఏం ప్రయోజనం వీడితో? వీడికి గులకరాయి మీద నీళ్లు పోసినట్టుగా మన ప్రాణమే పోతుంది, మనదే పోతుంది. భీష్ముడు ఇలా అన్నాడు, ఓ దుర్యోధనా, అర్జునుడు పెద్దల మాట వింటాడు, అసూయ పడడు, పెద్దలను పూజిస్తాడు, సత్యమే మాట్లాడుతాడు. అటువంటి వాడితో మేము పోరాడుతున్నాం. ఇంతకన్నా పెద్ద దుఃఖం ఏముంది అన్నాడు. తర్వాత ద్రోణుడు ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, నా పుత్రుడైన అశ్వత్థామ అంటే నాకెంత ఇష్టమో అర్జునుడంటే కూడా అంతే ఇష్టం. ఇంకా అర్జునుడు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పుకో. పుత్రుని కంటే ప్రియమైన అర్జునుడితో నేను యుద్ధం చేయవలసి వస్తుంది. ఈ క్షత్రియ జీవితం చాలా కష్టమైంది, దారుణమైంది. లోకంలో అర్జునుడితో సమానమైన ధనుర్ధారి లేడు. నా అనుగ్రహంతో అర్జునుడు మిగిలిన వారికన్నా శ్రేష్ఠుడయ్యాడు. మిత్రద్రోహి, దుర్మార్గుడు, నాస్తికుడైన వాడు సజ్జనులు ఉన్న యజ్ఞానికి వచ్చి గౌరవాన్ని పొందలేడు కదా. పాపకృత్యాలు చెయ్యకు అని మిత్రులు నివారిస్తున్నా పాపి పాపాలే చేస్తాడు ఎప్పటికి కూడా. అలాగే పాపాత్ములు పురికొల్పినా పుణ్యాత్ముడు పుణ్యకార్యాలే చేస్తూ ఉంటాడు కదా. నువ్వు పాండవులను కపట ప్రేమతో మోసగించావు. అయినా వారు నీ పట్ల ప్రియంగానే ప్రవర్తిస్తున్నారు. నీలోని దోషాలు శత్రుత్వానికి దారితీస్తున్నాయ్యా. నా మాట విను. భీష్ముడు, నేను, విదురుడు, వాసుదేవుడు నీకు మంచి చెప్పాం. కానీ దాన్ని నువ్వు శ్రేయస్సుగా భావించటం లేదు. నాకు బలం ఉంది అనుకుంటున్నావు. వర్షాకాలంలో బాగా పొంగి పొరలే మొసళ్ళు తిమింగలాలతో ఉన్న గంగానదిని దాటుతాను అనుకుంటున్నావు నువ్వు.
ఇతరులు కట్టుకున్న వస్త్రాన్ని ఒంటి మీద కప్పుకొని ఈ వస్త్రం నాదే అని మురిసిపోతున్నావు. ఇతరులు పెట్టుకొని తీసి పారేసినటువంటి పూలమాలగా ధర్మరాజు సంపదను లోభంతో పొందావు. అది నాదే అనుకుంటున్నావు. ఆ ధర్మరాజు తన చుట్టూ ఆయుధాలు ధరించిన తమ్ముళ్లతోనూ ద్రౌపదితోనూ కలిసి బలవంతుడై ఉంటాడు. అటువంటి అతడు అడవిలో ఉన్నా రాజపదవిలో ఉన్నా సరే అతన్ని ఎవరూ జయించలేరు. రాజులంతా ధర్మరాజు ఆజ్ఞను సేవకుల్లాగా పాటిస్తారు తెలుసా? ఏదో నీ దగ్గర ఎవరున్నారు చూడు. ఆ ధర్మరాజు కుబేరుణ్ణి కూడా గెలిచి వెలిగిపోతున్నాడు. పాండవులు కుబేరుడి భవనంలోకి వెళ్ళి రత్నాలను పొందారు. అటువంటి వారు నీ రాష్ట్రమంతా ఆక్రమించి రాజ్యాన్ని కూడా ఆక్రమిస్తారు. మేమిద్దరము తగినంత దానం చేశాం, హోమాలు చేశాం, చదువుకున్నాం, సంపదలతో విప్రులను తృప్తిపరిచాం. మా ఆయస్సు చాలా అయిపోయింది. మేము కృతకృత్యులం అయ్యాం. తెలుసుకో, నువ్వు పాండవులతో శత్రుత్వం పెట్టుకున్నావు. సుఖం, రాజ్యం, స్నేహితులు, సంపదలను విడిచి చాలా కష్టం పొందుతున్నావు. ఆ ద్రౌపది సత్యవాదిని. తపస్సును, వ్రతాన్ని దీక్షతో చేసింది. ఆమె పాండవుల విజయాన్ని కోరుకుంటూ ఉంది. ఇక నువ్వెలా గెలుస్తావు? నువ్వు గెలిచడానికి వీల్లేదు. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు మంత్రిగా ఉన్నాడు. తమ్ముడైనటువంటి అర్జునుడు సకల అస్త్రాలు శస్త్రాలు తెలిసిన వాడే అటువంటి వాడు ఉన్నాడు. వీరుడైనటువంటి ధర్మరాజును, అటువంటి ధర్మరాజును నువ్వెలా గెలుస్తావు? అర్జునుడు ఎప్పుడు దగ్గర ఉన్నాడు, కృష్ణుడున్నాడు. ధర్మరాజుకు ధీరులు, జితేంద్రియులు అయినటువంటి విప్రులు సహాయకులుగా ఉన్నారు. వారి తపస్సులు గొప్పవి. అటువంటి వీరుడైన ధర్మరాజును నువ్వు ఎలా గెలుస్తావు? పునరుక్తం చ వక్ష్యామి యత్కార్యం భూతిమిచ్చత సుహృదా మజ్జమానేషు సుహృత్సు వ్యసనార్ణవే. స్నేహితుడు కష్ట సముద్రంలో మునిగిపోతున్నప్పుడు వాడి అభివృద్ధిని కోరుకునేవాడే మిత్రుడవుతాడు. నీకు ఈ మాట గతంలో ఒకసారి చెప్పాను కూడా, అయినా మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అందుకే నేను చెప్తున్నాను. వీరుడైన పాండవులతో యుద్ధం చెయ్యకు. కురువంశాన్ని నాశనం చెయ్యకు. కురువంశం వృద్ధి కోసం ప్రయత్నించు, శాంతించు. పుత్రులతోనూ మంత్రులతోనూ బలగంతోనూ అవమానాన్ని పొందకు అన్నాడు ద్రోణాచార్యుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 140వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ సంజయ, రాకుమారులు సేవకులు చుట్టుముట్టి వస్తూ ఉండగా శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి ఒక్కడనే రథం ఎక్కించుకొని వెళ్ళాడని నాకు ఆ చారుల ద్వారా తెలిసింది. నువ్వు అదే విషయాన్ని కూడా నువ్వు చెప్పావు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడితో ఏం మాట్లాడాడు? శ్రీకృష్ణుడు కర్ణుడితో మృదువుగా మాట్లాడా లేక తీవ్రంగా మాట్లాడా? ఎందుకంటే అక్కడ చారులు లేరే చెప్పడానికి. అందుకని సంజయుడితో అడుగుతున్నాడు, తీవ్రంగా మాట్లాడా? నాకు ఆ విషయాన్ని చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు. సంజయుడు ఉన్నాడు కదా అక్కడ. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు ఊహించటానికి కూడా శక్యం కాని మహిమ గలవాడు. అతడు కర్ణుడితో క్రమంగా కర్కశంగాను, మెత్తగాను, ప్రియంగాను, ధర్మంగాను, సత్యంగాను, మేలు కలిగించే మాటలను మనస్సుకు ఆనందం కలిగించేలాగా మాట్లాడాడు. ఆ మాటలను చెబుతాను విను. వాసుదేవుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, నువ్వు విప్రులను పూజించావు, నియమాన్ని పాటిస్తూ ఉన్నావు, నీకు అసూయ లేదు. తత్వార్థాన్ని గురించి విప్రులను చక్కగా ప్రశ్నించావు, నువ్వు తెలుసుకున్నావు. నీకు వేదాంగాలు తెలుసు.
ధర్మశాస్త్రాల్లోని సూక్ష్మాలు కూడా నీకు తెలుసు. కన్యకు పుట్టిన వాడిని కానీనుడని, సహోడుడు అని అంటారు. అలాంటి వాడికి తల్లి భర్తయే తండ్రి అని చెబుతారు. ఓ కర్ణ, నువ్వు కూడా అలాగే పుట్టావు కనుక ధర్మాన్ని బట్టి చూస్తే నువ్వు పాండురాజు పుత్రుడవు. తల్లి భర్తే కదా, తండ్రి కదా. ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే నువ్వు రాజు అవుతావు కనుక పాండవ పక్షంలోకి చేరు అన్నాడు కృష్ణుడు. ఆ మాట విని కర్ణుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి? తన జన్మఘట్టాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓ పురుషపుంగవ, నీకు ఆ కుంతీ కుమారులు తండ్రి వైపు నుంచి చుట్టాలవుతారు. వృష్టి వంశీయులమైన మేము నీకు తల్లి వైపు నుంచి చుట్టాలవుతాం. ఈ రెండు పక్షాలను నువ్వు గ్రహించు. నాతో కలిసి వచ్చే నిన్ను ఇప్పుడు కుంతీదేవి కొడుకుగా గౌరవిస్తుంది. ధర్మరాజు మిగిలిన పాండవులు నిన్ను అన్నగా గుర్తిస్తారు. పాండవులు, ఉప పాండవులు, అభిమన్యుడు నీకు పాదాలకు నమస్కారం చేస్తారు. పాండవుల కోసం ఇక్కడికి చేరిన అందక వృష్టి వంశ రాజులు, రాజకుమారులు నీ పాదసేవ చేస్తారు. రాజకుమారులు, రాజకన్యలు నవధాన్యాలు, రత్నాలు, పూల మొక్కలుగా గల బంగారు, వెండి కలశాలతో నీకు పట్టాభిషేకం చేయటానికి మంగళద్రవ్యాలు తెస్తారు. ఆ సమయంలో ద్రౌపది అభిషేక వస్తువులతో నీ వద్దకు వస్తుంది. బ్రాహ్మణోత్తముడైన ధౌమ్యుడు అగ్నికార్యం చేస్తాడు. చూడు నీకెంత అదృష్టం కలుగుతుందో. 4 వేదాలు చదివిన విప్రులు ఈరోజే నిన్ను అభిషేకిస్తారు. అది నువ్వు తెలుసుకో. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు, పంచపాండవులు, ఉప పాండవులు, పాంచాలురు, చేదీరాజులు, నేను కలిసి నిన్ను రాజుగా అభిషేకం చేస్తాం. నీకు ధర్మరాజు యువరాజు అవుతాడు. అతడు నీకు వింజామరా పడతాడు. నువ్వు ఎక్కిన తర్వాతే నీ వెంట రథం ఎక్కుతాడు. అప్పుడు మహాబలుడైన భీముడు నీ తల మీద గొడుగు పడతాడు. మువ్వుల సవ్వడితోనూ పులితోలు కప్పి తెల్లని గుర్రాలతో ఉన్న నీ రథాన్ని అర్జునుడు తోలుతాడు. అభిమన్యుడు కూడా ఎప్పుడూ నీ దగ్గరే నిన్ను కనిపెట్టుకొని ఉంటాడు. నకుల సహదేవులు, ఉపపాండవులు 5 పాంచాలురు, మహారథి శిఖండి నీ వెంట వస్తారు. ఓ రాజా, నేను అందక వృష్టి వంశీయులు, దశార్హులు, దశార్ణ దేశరాజులు అందరం నీ పరివారంగా నీ వెంటే వస్తాం. నువ్వు నీ తమ్ములైన పాండవులతో కలిసి జపాలతోనూ, హోమాలతోనూ, వివిధ శుభాలతోనూ రాజ్యాన్ని అనుభవించు. ద్రావిడులు, కుంతల దేశీయులు, ఆంధ్రులు, తాళచరులు, చూచుపులు, వేణుపులు అంతా నీ ముందే నడుచుకుంటూ వస్తారు. సూతులు, మాగధులు నిన్ను అనేక విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. పాండవులు నీ విజయాన్ని చాటి చెబుతారు. నక్షత్రాలతో కూడిన చంద్రుడిలాగా నువ్వు కుంతీ కుమారులతో కలిసి రాజ్యాన్ని పాలించు. కుంతిని సంతోషపెట్టు. నీ మిత్రులందరూ సంతోషించెదురుగాక. నీ శత్రువులందరూ బాధపడదురుగాక. సోదరులైన పాండవులతో నీ సోదర ప్రేమ ఇప్పుడు వృద్ధి చెందునుగాక అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పూర్ణంగా కర్ణుడికి తన వృత్తాంతానంతా చెప్పుకొని వచ్చాడు. 141వ అధ్యాయం. కర్ణుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కేశవ, నువ్వు నా మీద సద్భావం, చనువు కలిగి ఉన్నావు. స్నేహంతో నా మేలు కోరుకుంటూ మంచి విషయాన్ని చెప్పావు. నా జన్మ రహస్యాన్ని చెప్పావు. సందేహం లేదు. కృష్ణ, నాకంతా తెలుసు.
ధర్మాన్ని ధర్మశాస్త్ర నిర్ణయాన్ని బట్టి నువ్వు అనుకున్నట్లుగానే నేను పాండురాజు కొడుకునే అవుతాను. కన్య అయిన కుంతి సూర్యుడి వల్ల గర్భం ధరించింది. సూర్యుడి మాట వల్లనే నన్ను ఆమె విడిచిపెట్టింది. కృష్ణ, అలా పుట్టిన నేను ధర్మాన్ని బట్టి పాండురాజుకు పుత్రుణ్ణి అవుతాను. కానీ నా క్షేమాన్ని కుంతీదేవి చూడలేదు, నన్ను విడిచిపెట్టింది. అప్పుడు సూతుడైన అధిరథుడు నన్ను స్వీకరించాడు. మంచి మనస్సుతో నన్ను పెంచాడు, పెద్ద చేశాడు. ఓ మాధవ, నాపై ప్రేమతో రాధాదేవి నాకు పాలు ఇచ్చింది. నా మూత్రము మలాన్ని ఆమె ఎత్తింది. ధర్మం తెలిసి ధర్మశాస్త్రాలు వినే ఆసక్తి గల నాలాంటి వాడు ఆమె రుణం ఎలా తీర్చుకుంటాడు? తీర్చుకోలేడు. అలాగే సూతుడైన అధిరథుడు కూడా నన్ను కన్న కొడుకుగా చూసుకున్నాడు. అతని ప్రేమ వల్ల నేను అతడినే తండ్రిగా భావిస్తున్నాను. మాధవ, నాకు ఆ సూతుడే పుత్ర ప్రేమతో యథావిధిగా జాతకర్మ మొదలైన సంస్కారాలన్నీ చేయించాడు. విప్రుడి చేత నాకు వసుషేణుడు అని పేరు పెట్టించాడు. యవనం వచ్చాక తన వంశంలోని కన్యలనిచ్చి పెళ్లి చేశాడు. వారి వల్ల నేను పుత్రులను మనుమలను కూడా కన్నాను. అలా వారిపై నా మనస్సు ముడిపడిపోయి ఉంది. కనుక గోవింద, భూమి అంతా వశమైన ఎన్నో బంగారు రాసులు నాకు లభించిన నేను ఈ బంధాన్ని తెంపుకోలేను. సంతోషంతో కానీ భయంతో కానీ నేను ఈ బంధాన్ని తెంపుకోలేను. దుర్యోధనుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు. ధృతరాష్ట్రుడి దగ్గర 13 ఏళ్ల రాజ్యాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుభవించాను. నా సూతులతో కలిసి ఎన్నోసార్లు యజ్ఞాలు చేశాను. సూతులతోనే ఎన్నో కులధర్మాలు, వివాహాలు నిర్వహించాను. కృష్ణ, దుర్యోధనుడు నన్ను నమ్ముకొన్నాడు. నన్నే చేరదీసే యుద్ధానికి సిద్ధమయ్యాడు. అసలు నన్ను నమ్మిన తర్వాతే పాండవులతో శత్రుత్వం పెట్టుకున్నాడు. కృష్ణ, అర్జునుడితో ద్వైరథ యుద్ధం చేయాలని నన్నే ఎన్నుకొన్నాడు. అంటే 2 రథాలపై నిలబడి ఇతరుల సహాయం లేకుండా ఇద్దరే ఎదురెదురుగా నిలిచి పోరాటాన్ని ద్వైరథ యుద్ధం అంటారు. అందుచేత నేను చనిపోయినా ప్రేగు బంధం వలనే అయినా సరే దుర్యోధనుడికి అన్యాయం నేను చేయను. భయంతో అయినా లోభంతో అయినా సరే దుర్యోధనుడికి అన్యాయం నేను చేయలేను. ఇప్పుడు నేను అర్జునుడితో ద్వైరథ యుద్ధం చేయకపోతే అది నాకు అర్జునుడికి కూడా అపకీర్తి తెస్తుంది. మధుసూదన, నిజంగా నువ్వు మేలు కోసమే ఇలా చెబుతున్నావు. పాండవులు నీ వశంలో ఉన్నారు కదా, అందుచేత నువ్వు చెప్పినట్లుగానే వారు చేస్తారు. కృష్ణ, ఈ విషయంలో మన ఆలోచనలన్నీ రహస్యంగానే ఉంచు. ఇదే మేలు అని నేను అనుకుంటున్నాను. ధర్మాత్ముడు, జితేంద్రియుడు అయినటువంటి ధర్మరాజుకు నేను కుంతి యొక్క మొదటి కొడుకునని తెలిస్తే అతడు ఎలాంటి పరిస్థితిలో కూడా రాజ్యాన్ని స్వీకరించడు. ఇది సత్యం. స ఏవ రాజా ధర్మాత్మా శాశ్వతోస్తు యుధిష్ఠిరః నేతాయశ్చ వృషీకేశః యోద్ధాయశ్చ ధనంజయః. ఒకవేళ నాకే ఈ రాజ్యం అంతా లభిస్తే దానంతా నేను ధర్మాత్ముడైన ధర్మరాజుకే ఇవ్వాలి. ధర్మరాజుకు మాత్రం తెలియవద్దండి యుద్ధం అయ్యేంతవరకు. చాలా బాధపడతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.